ఇప్పుడు మనం మంచి చికెన్ రెసిపీ చేసుకుందాము. ఈ రెసిపీని స్నాక్గా చేసుకోవచ్చు, లేదా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే చికెన్ కాదు, కారపొడి వేసుకొని చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం చికెన్ 65 అని, చికెన్ మంచూరియా అని అలాంటివి చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా స్నాక్ ఐటమ్ అనమాట. కానీ మన స్టైల్లో చేసుకుంటాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈ చికెన్ రెసిపీని అంటే నేనైతే స్నాక్ ఐటమ్ అనే చెప్తున్నాను. మీరు ఏమైనా పేరు పెట్టాలనుకుంటే ఏం పేరు పెడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. క్రిస్పీగా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా కారం పొడి ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత, అంటే ఆయిల్ ఏమి వేసుకోలేదు, నేను డ్రైగానే వేయించుకుంటున్నాను. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటిని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, లేదా కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 రిక్కలు చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోనే 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళే జీడిపప్పుని వేసుకోవచ్చు. జీడిపప్పు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనం కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని మూత పెట్టుకుని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇవన్నీ చికెన్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇవి ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తొందరగానే ఉడుకుతుంది, మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇవన్నీ చికెన్ సగం కన్నా ఎక్కువ ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి చికెన్ ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ ఈజీగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. తడి లేదు, మరీ పొడి పొడిగా అయిందంటే కొన్ని నీళ్లు చిలకరించుకోండి. నాకైతే సరిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కారపొడి అంతా చికెన్ ముక్కలు పట్టాలి కదా, అందుకని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకొక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామనగా మనం వేయించుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎమ్మీగా చికెన్ స్నాక్ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఎప్పుడు చికెన్ 65 లేకపోతే చికెన్ మంచూరియా ఇలా కాకుండా మన స్టైల్లో మనం చికెన్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. స్నాక్స్గా తినవచ్చు, లేదు అంటే పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.